వచ్చేసి ఈ క్లాప్స్ అన్ని ఎంకరేజ్మెంట్స్ అంతా ఎందుకంటే సో 25 సబ్స్క్రైబర్స్ పార్టీ కోసం ఏడుస్తున్నారు గాయస్. బాగుంది కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అంతా కూడా మనకి బాన్వాల్ స్క్వేర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది సిటీ అయితే. అండ్ క్రిస్మస్ ఆ టైంలో అయితే మంచిగా సెలబ్రేషన్స్ అవుతాయి. గట్టిగా మాట్లాడట్లేదు ఎందుకంటే చాలామంది మనల్ని చూస్తారు కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. సో సిటీ అయితే నేను మీకు చూపిస్తాను. సో గాయస్ రెండు వీడియోలకి సో చూసారా ఫ్రెండ్స్, ఓన్లీ 25 సబ్స్క్రైబర్స్కి పార్టీ ఇలా ఉంటారనమాట. సో ఆల్రెడీ ఒక ఫ్రెండ్ మా సిస్టర్ ఇలా వెళ్ళిపోతుంది. సో వీళ్ళంతా నన్ను పిజ్జా అడుగుతున్నారు గైస్. పార్టీ లేదా వచ్చేసి 25 సబ్స్క్రైబర్స్కి పార్టీ అడిగే ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉంటారో చెప్పండి. దారుణం గైస్, దారుణం అంటే బాగుంటుంది. ఇంకా నైట్ టైమ్స్ అయితే వ్యూ ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ ఇలా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా డేస్ అవుతుంది ఇలా జాకెట్స్ లేకుండా అయితే బయటకు రావడం. అండ్ యూనో అది చాలా అంటే చాలా రిలాక్స్. అది ఎలా ఉంటుందనంటే ఆ ఫీల్ చాలా మనకి సిటీ సెంటర్. బాన్మౌత్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా సేఫెస్ట్ ప్లేస్ కూడా. అందుకని చెప్పి బాన్మౌత్ నుంచి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మనం వచ్చేసి ప్రైమార్కి వెళ్తున్నాం అనమాట. సో ప్రైమార్క్లో షాపింగ్ అనేది చూద్దామండి. స్క్వేర్లో ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. సో బాన్మౌత్లో అయితే కొంచెం చిన్న ప్రైమార్క్ అయితే ఉంటుంది, కాకపోతే కలెక్షన్ బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక 30 మినిట్స్లో మనకైతే ఆ రోజు ప్రైమార్క్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా షాపింగ్ చేయడానికి ట్రై చేద్దామని అయితే మేము వెళ్ళాము. సో అది నిజంగా అవుతుందా లేదా అనేది తెలీదు, ఎందుకంటే అమ్మాయిలతో షాపింగ్ ఫాస్ట్గా అవ్వదు కాబట్టి. అండ్ కలెక్షన్ అయితే బాగానే ఉంటుంది అండ్ రిడక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట, బాగా పెడతారు. సో ఎలక్షన్స్ టైంలో వచ్చేసి చూసి తీసుకునేయచ్చు మంచిగా ప్రోడక్ట్స్ అయితే. అండ్ ఇలాగే వచ్చేసి మనకి ప్రైమార్క్ అనేది నిజంగా అంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి మనకి మ్యాక్స్ అన్ని ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. సో అదైతే బెస్ట్. ఇప్పుడు మనమైతే కిడ్స్ సెక్షన్కి వెళ్తున్నాం. చాలా వరకు కిడ్స్ సెక్షన్లో కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మనకి కావాల్సినవన్నీ కూడా కిడ్స్ సెక్షన్లోనే బాగుంటాయి అన్నమాట. సో అలా తీసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ప్రైమార్క్లో ఓన్లీ £1 కొనింది, బికాజ్ పిల్లల సెక్షన్లోది కాబట్టి అది £1కే ఉండే అనమాట. అండ్ నార్మల్గా మనకి అడల్ట్స్ సెక్షన్లో కానీ తీసుకున్నామంటే £4 అలా పడుతుంది. అండ్ ఇలాంటివి వచ్చేసి అండ్ ఈ సన్ గ్లాసెస్ అనేది యూజ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కూడా యూజ్ చేస్తున్నాం. సివియర్ హెడేక్ వచ్చింది, అది ఆల్మోస్ట్ 10 days అయినా పోలేదు. సో ఇన్ కేస్ మీకు అలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే వచ్చేసి మీకు ఇలా సన్ గ్లాసెస్ పడవు అనుకుంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. గంటలు కూర్చోపెట్టేస్తారు, కాకపోతే మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు. యూకేలో మనకు వచ్చేసి జీపీ అపాయింట్మెంట్ దొరకాలి అన్న ఆల్మోస్ట్ అదొక యుద్ధం లాగే చెప్పుకోవచ్చు. ఎలాంటి సిక్ అయినా ఇక్కడ చాలా కష్టం అదైతే మాత్రం. సో దీన్ని ఎస్కలేటర్ అంటారు గాయ్స్. ఎస్కలేట్ అయితే చాలా బాగున్నాయి. రిడక్షన్స్ కోసం వెయిటింగ్, పెడతాడా అంటే డౌటే గైస్. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం చల్లగుంది, బట్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో బుడిగట్టు భలే ఆడుతున్నాడు. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రస్తుతం మనం అయితే బీచ్కి వెళ్తున్నాం. సో బీచ్ నుంచి అలాగే మనకి గ్రోసరీస్కి వెళ్ళే పని కూడా ఉందన్నమాట. అండ్ ఎంత ప్రశాంతంగా ఉంది చూసారా బీచ్కి వెళ్ళే వేలు మనకి. అండ్ బయటకు వెళ్ళాము అని అంటే ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ ఉండవు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో అది చాలా నచ్చుతుంది. సో అలా అందరూ అయితే టైం స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ పిల్లలతో. సో మేమైతే బీచ్కి వెళ్తున్నాం. రండి మీకు కూడా బీచ్ చూపిస్తాం. బుడ్డోడైతే మంచిగా పల్టీలు కొట్టి బాగా ఆడుకుంటున్నాడు అనమాట. సో అలా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. అండ్ ఇక్కడ నుంచి మనకి బీచ్కి వెళ్ళే దారి. ఇందాక మీకు చెప్పినట్లు ఆ సన్ గ్లాసెస్ యూజ్ చేయడం వల్ల అయితే కంట్లో వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట ఆ రోజు. సో ఆల్మోస్ట్ అది చాలాసేపు అయినా కంట్లో వాటర్ అయితే స్టాప్ అవ్వలేదు. సో ఇన్ కేస్ ప్లీజ్ మీకు కూడా ఎవరికైనా పడకపోతే యూజ్ చేయకండి. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి బాగుంటుంది బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో రెండు నాకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే అందరూ కూడా బయట ఉంటారు ఆల్మోస్ట్. అండ్ బీచ్ అయితే చాలా కలకల్లాడిపోతుంది కదా. అండ్ ఈ కొన్ని డేస్ అయితే అసలు మనకి బీచ్కి వెళ్ళడానికి గ్యాప్ కూడా ఉండదు, అసలు వెళ్ళడానికి కూడా అంత క్రౌడ్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు స్టాల్స్ ఇలా పెడతారు అనమాట, ఎందుకంటే చాలామంది జనాలు వస్తూ ఉంటారు కాబట్టి.
అండ్ ఇలా ఎవరి పాటికి వాళ్ళ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తుంటారు, ఎవరిని డిస్టర్బ్ అయితే అసలే చేయరు. సో ప్రస్తుతానికి బీచ్ అయితే నాకైతే బీచ్ కలకల్లాడుతుంది కదా. సో ఇలానే ఉంటుంది అండ్ చాలా ఇంకా క్రౌడ్ అయితే పెరుగుతుంది అనమాట డేస్ పెరిగే కొద్దీ. సో గైస్ ఇప్పుడు మనకి టైం చూస్తే 2 o'clock లాగా ఉంది కదా, కానీ వచ్చేసి మనకి ఇప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. వీడియో అయితే చూపిస్తాను చూడండి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఈ క్లాప్స్ అన్ని ఎంకరేజ్మెంట్స్ అంతా ఎందుకంటే సో 25 సబ్స్క్రైబర్స్ పార్టీ కోసం ఏడుస్తున్నారు గైస్. అనుకుంటున్నారు తెలుసా, 25 సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు నాకు వచ్చి 25 pounds పెడతారు బిల్ అయితే. సో ఇలా అన్ని షాప్స్ కూడా 7కి అంతా క్లోజ్ అయిపోతాయి మ్యాక్సిమం వచ్చేసి. మామూలుగా మన ఊర్లో అయితే 7 తర్వాత కలకల్లాడుద్ది. సో ఇప్పుడు మనం అయితే ఫైనల్గా పిజ్జా తినడానికి అయితే వచ్చేసాం అనమాట, వదలలేదు మా ఫ్రెండ్స్ అయితే. సో అలా వచ్చేసి పిజ్జా అయితే ఆర్డర్ చేసేసాము మేము. ఫుడ్ అయితే మరీ నచ్చలేదు, సో ఆర్డర్ చేశాక తప్పదు కాబట్టి అలా తినేసేయాల్సి వచ్చింది. సో మేము ఆర్డర్ చేసుకున్న పిజ్జా అయితే ఇదన్నమాట. అలా పిజ్జా తిన్న తర్వాత మనకైతే గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం. సో మనకి సెకండ్ డీమార్ట్ అని అంటే వచ్చేసి ఖచ్చితంగా యాజ్డా అండ్ ప్రైమార్క్ అనేవి, లేకపోతే ఇక్కడ చాలా కష్టమైపోతుంది. సో ఫైనల్గా మనమైతే యాజ్డాకి వెళ్తున్నాం. సో అలా యాజ్డాకి వెళ్ళేసి ఏమేమి గ్రాసరీస్ కొంటామో మీకు చూపిస్తాను రండి. సో అన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే మనకి దొరుకుతాయి. సో మనకి కావాల్సిన ఇండియన్ థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ వరల్డ్ ఫుడ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాంట్లో అయితే మనకి కంప్లీట్గా ఇండియన్ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో ప్రాబ్లం ఏమీ ఉండదు ఫుడ్కి అయితే, కాకపోతే కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఒక బ్రష్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 200 రూపీస్ ఉంది. కొన్ని కావాల్సిన ఐటమ్స్ మాత్రమే కొన్నాం. సో దానికే మనకు వచ్చేసి 21 pounds అయింది, అంటే ఆల్మోస్ట్ 2200. సో అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్న ఫుడ్ అయితే మనకి అఫోర్డబుల్కి అన్నీ దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 poundకి ఒక్క ఐటమ్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఫుడ్లో అయితే. అండ్ ఈ మధ్య వేజెస్ పెంచడం వల్ల ఏమైపోయింది అంటే ప్రతిదీ కూడా మనకి పెంచేశారనమాట. సో వేజ్ ఇంక్రీజ్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా కూడా కాస్ట్ అయితే ఇంక్రీజ్ చేసేసారు. సో అదొక్కటి అనిపిస్తుంది. అండ్ సో ఈ స్ట్రగుల్స్ అయితే తప్పదు ఇంకొన్ని డేస్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.